ఇందాపూర్ డైరీ అనేది ఏదైతే 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ టైం టెండర్ వేసింది. 2015లో ఆ ఇందాపూర్ డైరీ టెండర్ దక్కించుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు 2016లో అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ ఈవోనే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? దాని క్వాలిటీ బాగాలేదు, అది ఒక కల్తీ జరిగిందని చెప్పని వారు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. తర్వాత ఇమీడియట్ గా ఉన్న పలంగా అప్పుడు ఈవోని మార్చి కొత్త ఈవోని తీసుకొచ్చి ఆ కొత్త ఈవో రాగానే మళ్ళా 2017లో తిరిగి ఆ ఇందాపూర్ డైరీ మళ్ళా టెండర్లు వేయడం ప్రారంభించింది కొత్త కొటేషన్ తో. తర్వాత 2018లో ఆ ఇందాపూర్ డైరీ టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఏదైనా ఈ రేట్లన్నీ కూడా 400 రూపాయల లోపల మాత్రమే దక్కించుకోవడం జరిగింది. అదే క్రమంలో వీళ్ళ ఇంకొక సెపరేట్ బ్రాండ్, వీళ్ళ బ్రాండ్లు భాగం బోలే బాబా. ఆ బోలే బాబా కూడా ఆ రోజు వీళ్ళు క్లియరెన్స్ వాళ్ళు నెయ్యి సప్లై చేయడానికి వీళ్ళకి సామర్థ్యం ఉంది అని చెప్పని వీళ్ళు ఒక క్లియరెన్స్ లెటర్ కూడా ఆ 2018 అదే ఈవో ఉన్న టైంలోనే వీళ్ళు టిటిడి పాలక మండలి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా తిరిగి 2024లో అదే ఇందాపూర్ డైరీకి మళ్ళా తిరిగి 658 రూపాయలు నేను ఒక్కటి చెప్తాను. మళ్ళా 658కి మళ్ళా తిరిగి వాళ్ళకి టెండర్ వేయడం జరిగింది. ఏదైతే ఆ ఇందాపూర్ డైరీ ఉందో హెరిటేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి చూస్తే ఆ ఇందాపూర్ సంస్థ, ఆ ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో అది తన లిస్ట్ లో హెరిటేజ్ వెబ్సైట్ లో ఉండడం జరిగింది. ఆ హెరిటేజ్ వెబ్సైట్ లో వెంటనే ఎప్పుడైతే మీడియాకు వచ్చిందో వెంటనే దాన్ని మార్చి దాన్ని కేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు అని చెప్పి వీళ్ళు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కల్తీ అంశాన్ని తీసుకొచ్చిందే వన్ షాట్ టూ బోట్స్ గా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయాలా రాజకీయాల్లో నుంచి, ఇతనికి ఒక వర్గాన్ని దూరం చేయాలా అనే ఒక అంశము. రెండో అంశం ఏదైతే ఉందో వీళ్ళ వ్యాపార లావాదేవీల కోసం హెరిటేజ్ ని పెంచుకోవడానికి ఇలాంటి వింగ్స్ ను తయారు చేసుకొని ఇందాపూర్ డైరీని దాన్ని పెంచుకోవడానికి దాన్ని ఇప్పుడు దాకా రాష్ట్రంలో సంపాదించింది సరిపోదన్నట్టు టిటిడి పాలక మండలిని కూడా అడ్డుపెట్టుకొని సంపాదించుకోవాలనే ఒక దృగ్బుద్ధి కలిగింది అని చెప్పని మేమంతా భావిస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. లక్ష్మి గారు. ఓకే అండి, ఓకే. మీ డౌట్, మీ దగ్గర ఇప్పుడు ఆ ఆధారం ఉందా? ఇందాపూర్ డైరీ మొత్తం అంతా వెబ్సైట్స్ లో ఉందక్క, మీకు ఫోన్ లో చూపిస్తాను. అది నా ఫోన్ లో దీంట్లో ఉంది. రైట్ ఓకే.